తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నా పేరు బాబు. నేను నా ఫ్రెండ్ ఇద్దరం చాయ్ లవర్స్. చాయ్ తాగుదామని ఇద్దరం బయటికి వెళ్ళాము. ఇంతకు నా ఫ్రెండ్ గురించి చెప్పలేదు కదా, తన పేరు రాజశేఖర్. మనోడికి సినిమా అంటే పిచ్చి. సినిమాల్లోకి రావాలని, సినిమాల్లో కనపడాలని, ఏదో విధంగా సినిమాల్లో ఎదగాలని నానా కష్టాలు పడుతున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్య కథలు రాయడం కూడా స్టార్ట్ చేసిండు. ఊరి బయట ఉన్న చాయ్ కొట్లో కూర్చొని 2 గరం గరం చాయ్ ఆర్డర్ ఇచ్చి, ఒక హీరోకి దర్శకుడు ఎలా కథ చెప్తాడో అలా హీరోలా నన్ను ఊహించుకొని కథ చెప్పడం స్టార్ట్ చేసిండు మనోడు. ఓపెన్ చేస్తే అనగనగా ఒక ఊర్లో రాజశేఖర్ అనే ఒక 25 ఏళ్ల మిడిల్ క్లాస్ అబ్బాయి ఉండేవాడు. ఏంటి రాజశేఖర్ అంటున్నాడు అని అనుకుంటున్నారా? ఈ కథలోని మెయిన్ పాత్రకు తన పేరు పెట్టుకున్నాడు. సరేలే, మనోడు మొదటి సినిమా కదా, పోనీలే అని చెప్పేసి నేను ఊరుకున్నా. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. ఇప్పటికే లేట్ అయింది, ఇక కథలోకి వెళ్దామా? రాజశేఖర్ వాళ్ళ అమ్మ కూరగాయలు తెమ్మని కూరగాయలు పట్టి ఇచ్చింది. వాళ్ళ ఇంటి దగ్గర నుండి మార్కెట్కు 2 కిలోమీటర్ల దూరం. రాజశేఖర్ వెళ్తూ వెళ్తూ తన ఫ్రెండ్ బాబును కూడా తోడు తీసుకెళ్ళాడు. అరే, నా పేరు బాబే, మనోడు నన్ను కూడా ఊహించుకొని కథ రాసుకున్నట్టుంది. సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ అనుకుంటా. మేబీ అదే అనుకుంటా. సీన్ కట్ చేస్తే ఏమైందిరా, ఇద్దరం బైక్ పై మార్కెట్ కు వెళ్ళాం, కూరగాయలు తీసుకున్నాం, తిరిగి ఇంటికి బయలుదేరాం. ఇక్కడే ట్విస్ట్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఓపెన్ చేస్తే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బైక్ ఆపారు, మనోడికి కారిపోయింది. కట్ చేస్తే రాజశేఖర్ దగ్గర లైసెన్స్, ఆర్సీ, ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి, అన్నీ చూపించేశాడు. కానీ పోలీసులు మాత్రం ఒకటి తక్కువైంది పుష్ప అని అన్నారు. అది హెల్మెట్ పుష్ప. రాజశేఖర్కు నాకు ఇద్దరికి ఫీజులు ఎగిరిపోయినాయి. రాజశేఖర్ మంచోడే, అతను ఎప్పుడు ఏ ఊరు వెళ్ళినా హెల్మెట్ ఖచ్చితంగా తీసుకెళ్తాడు. అలాంటిది మార్కెట్ దగ్గరే కదా అని తీసుకెళ్ళలేదు. ఇద్దరం రిక్వెస్ట్ చేశాం, సార్ ఒక్కసారికి వదిలేయండి, ఈసారి బాత్రూంలోకి వెళ్ళినా హెల్మెట్ పెట్టుకునే వెళ్తాం అని. పోలీసులు అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ లా చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది మండిపోతున్నారు మా ఇద్దరి మీద. కట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు కొంతమందిని ఆపుతున్నారు, కొంతమంది ఆపడం లేదు. వాళ్ళలో డ్రింక్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందుకే వాళ్ళ బండ్లు ఆపడం లేదు. ఈ రాజశేఖర్ క్యారెక్టర్ కోపంతో బైక్ దిగి స్టాండ్ వేసి ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఈ అంకుశం సినిమాలో రాజశేఖర్, పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్, ఈ క్యారెక్టర్లన్నీ రుద్దేది మా మిడిల్ క్లాస్ వాళ్ళ మీదనే సార్, ఏంటి దారుణం అని హీరోల
హీరోలాగా విజృంభిద్దాం అనుకున్నాడు. కానీ మనోడు మిడిల్ క్లాస్ కదా, 150 రూపాయలు ఫైన్ వేస్తే ఎలా చేయాలి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. ఎక్కువగా గట్టిగా మాట్లాడితే తంతరేమో అని భయం. దెబ్బ మీద దెబ్బ, ట్విస్ట్ మీద ట్విస్ట్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మన పోలీసులు అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. రాజశేఖర్ మార్కెట్కు వెళ్ళి వచ్చే గ్యాప్లో పోలీసులు కూడా హెల్మెట్ లేకుండానే ప్రయాణం చేశారు. రాజశేఖర్ చూసిడు గట్టిగా మాట్లాడితే వాళ్ళు రోజు హెల్మెట్ లేకుండానే బైక్ పై వెళ్తుండడం నేను కూడా చూసా. కానీ పోలీసు వాళ్ళతో మాట్లాడాలంటే నాకు కూడా భయమే. ప్రశ్నిస్తే తంతారేమో అని, కారణం లేకుండా స్టేషన్లో వేస్తారేమో అని భయం. మిడిల్ క్లాస్ బతుకులు కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈలోగా ఆర్డర్ చేసిన ఛాయ్ వచ్చింది. ఇద్దరం తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం. మిగతా స్టోరీ మా ఫ్రెండ్ రాజశేఖర్ రేపు చెప్తాను అన్నాడు. సరే అని అనుకున్నా. నేను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మనం మున్సిపాలిటీ పరిధిలో, పంచాయతీ పరిధిలో ఇన్ని కిలోమీటర్లు, ఇంతవరకు అని చెప్పేసి హెల్మెట్ లేకపోయినా ప్రయాణం చేయవచ్చు అని ఒక వీడియో చూసా. అడ్రస్ చెప్పు, నీతో ఒకసారి అడ్రస్ పెట్టు. ఆ వీడియో మరి మీరు కూడా చూడండి, చూపిస్తాం మీకు కూడా. ఇది నిజమేనా, ఇదేమన్నా ఫేక్ వీడియోనా, నాకు కూడా డౌట్. ఇది మీరు కూడా కొద్దిగా క్లియర్ చేయండి, నిజమా కాదా నాకు చెప్పండి కొంచెం కామెంట్లలో. ఏం చిల్లర్ కాదురా మీరు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి బైక్ నడపడం, కార్ నడపడం, ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద వాహనాలు, ఇవన్నీ రూల్స్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. చాలా జాగ్రత్తగా బండి నడపాలి. బైక్ పై దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. లేదంటే పుచ్చకాయకు మీ తలకు పెద్దగా తేడా ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. మా ఫ్రెండ్ గాడు ఒక బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 లెక్క నాకు చెప్పిన స్టోరీ కూడా 2-3 పార్ట్లుగా తీస్తాడంట. ఏది ఏమైనా కానీ మా ఫ్రెండ్ నాకు స్టోరీ చెప్తుంటే నేను ఆ పాత్రలో లీనమైపోయా. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్లో, ఆ రాజశేఖర్ అనే క్యారెక్టర్ వెనక కూర్చున్న, బైక్ పై కూర్చున్న ఫ్రెండ్ క్యారెక్టర్లో నన్ను నేను ఊహించుకున్నా. నేనే ఉన్నా అనుకున్నా. ఈ స్టోరీ చెప్తుంటే నేను మీకు స్టోరీ చెప్తుంటే నేనే డైరెక్టర్ అనే విధంగా ఫీల్ అయిపోతున్నా. ఏదేమైనా స్టోరీ అనేది బాగుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్లో హీరో ఎలా రియాక్ట్ అయ్యాడు, మన రాజశేఖర్ ఏ విధంగా అనేది చూడాలి. ఆ అబ్బాయికి ఆ పోలీసులకు మధ్య జరిగిన ఈ సంఘర్షణ తప్పెవరిది, ఇందులో హీరో ఎవరు, విలన్స్ ఎవరు, ఇవన్నీ తెలియాలంటే మనం చూడాలి, వెయిట్ చేయాలంట ఖచ్చితంగా. స్టోరీ మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ మేము ఛాయ్కి వెళ్తాం, ఊరి బయటికి వెళ్తాం ఛాయ్ తాగడానికి. ఛాయ్ తాగుతూ మళ్ళీ స్టోరీ అడుగుతా. చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఏం జరిగిందనేది తెలుసుకొని చెప్తాం మళ్ళీ మీకు. ఎనీవే, రాజశేఖర్ ఆల్ ది బెస్ట్. నగర పరిధిలో హెల్మెట్ లేకుండా ప్రయాణించవచ్చు. సాగర్ కుమార్ జైన్ పిటిషన్ పరిశీలించిన కోర్టు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీని కోర్టు తిరస్కరించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్కు హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదు. మీ రక్షణ మీ ఇష్టం. రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి హోదా పొందిన రహదారిపై హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి. ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని మిమ్మల్ని అడిగితే నేను మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని మీరు వారికి చెప్పవచ్చును. ఈ విషయం అందరికీ తెలిస్తే సంతోషంగా ఉంటుంది. నగరం వెలుపల 15 కిలోమీటర్ల లోపు హెల్మెట్ వాడకుండా మిమ్మల్ని అడగడానికి లేదు. ఈ సందేశాన్ని సాధ్యమైనంత వరకు భాగస్వామ్యం చేయండి. తద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయండి.